నా పేరు మహేష్ అండి. మా వైఫ్ పేరు లక్ష్మి. మాది వైజాగ్. నాకు 10 ఇయర్స్ అంటే 2012లో మాకు మ్యారేజ్ అయింది. తనకి పీసీఓడి ప్రాబ్లం ఉంది, నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది. అంటే నాకు స్టంట్ వేశారు. 2012లో మ్యారేజ్ అయితే 2017లో నాకు స్ట్రోక్ వచ్చింది. అవాయిడ్ చేస్తున్నారు అందరూ, ఈవెన్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో మా ఇద్దరిని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారు. మాకు కొద్దిగా అప్పటికే అర్థమైపోయింది, ఓకే పిల్లలు లేరు, బేబీస్ లేరు, మనం ఇలా అవుతున్నాం అని చెప్పేసి అందరూ భుజమే పిల్లలు పుడతారులే ఏముంది అని అంటారు. ముందు నుంచి ఒక మాట అంటారు, వెనక్కి వెళ్ళిన తర్వాత ఇంకో మాట అంటారు. అది పడినోళ్ళు తెలుస్తుంది. అక్కడి నుంచి అంటే 2018లో స్టార్ట్ చేసాం మేడం గారితో జర్నీ. అమౌంట్ కూడా నేను అనుకున్న అమౌంట్ మ్యాక్సిమం అయిపోయింది. లాస్ట్ మేడం ఫ్రీగా చేయబట్టానండి, నిజంగా కానీ లాస్ట్ మినిట్లో మహేష్ కంగారు పడికి లాస్ట్ 3 ఎంబ్రేస్ ఉన్నాయి, ఇది మనం పెడదాం మహేష్ అయిపోద్దండి అని అన్నారు మేడం. నిజంగా చెప్తున్నాను, అలాగే అయింది. స్కానింగ్ లో బేబీ హార్ట్ బీట్ విన్నప్పుడు మా ఫీలింగ్స్ వేరు. మేము ఎంత దీనిగా ఫీల్ అయ్యామంటే ఈవెన్ మేడం కూడా అంతే ఎమోషన్గా ఫీల్ అయిపోయింది. ఎందుకంటే ఆవిడ కూడా ఆ మేడం కంట్లో కూడా వాటర్ చూసాను నేను ఆ రోజు. హ్యాపీ వరల్డ్ ఐవీఎఫ్ డే. థ్యాంక్ యూ సరోజా. దీనికి కారణం మా మేడం అనండి. ఈ రోజుకి నేను చెప్తాను కదా, మేడం లేకపోతే మేము మా పరిస్థితులు వేరేలాగా ఉందిరండి. ఈ ట్రీట్మెంట్లో మేడంది మా లైఫ్లో మేడంది ఒక కీలకమైన పాత్ర అని చెప్పొచ్చు. మాకు 2021లో పాప పుట్టిందండి. మేము ఇప్పుడు బేబీ గర్ల్తో హ్యాపీగా ఉన్నామండి. థ్యాంక్స్ టు సరోజా మేడం, థ్యాంక్స్ టు మామ్స్ టు బి.